దేశంలో యూనిఫాములు తీసేస్తారా? వాస్తవంగా నిన్న సుప్రీంకోర్టు మాట్లాడినటువంటి ఏదైతే హిజాబ్ విషయంలో ముంబైకి సంబంధించినటువంటి ఒక కళాశాల ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో అడిగింది ఏంటంటే, మతపరమైనటువంటి దుస్తులు వద్దని చెప్పడానికి మీకెవరిచ్చారు హక్కు, అలాగని చెప్పేసి బొట్టు పెట్టుకు రాకుండా చూస్తారా, పేర్లని లేకుండా చూస్తారా అని ప్రస్తావించింది. వెరీ గుడ్ పాయింట్. ఇది ఇప్పుడు అన్ని కళాశాలలకి వర్తిస్తుందా? టోటల్గా దేశవ్యాప్తంగా యూనిఫామ్స్ అనేటువంటిది తీసేస్తారా? ఎందుకంటే ఈ దేశంలో యూనిఫామ్ అనే విధానాన్ని తీసుకొచ్చింది మిషనరీ స్కూళ్ళు. మిషనరీ స్కూళ్ళు అంటే క్రైస్తవ పాఠశాలలు, బ్రిటిష్ వాళ్ళ హయాంలో ప్రారంభమైనటువంటి పాఠశాలలు. అవి తర్వాత కొనసాగుతూ కళాశాలలు కానీ మిషనరీ సంస్థలు మొట్టమొదట యూనిఫామ్ విధానాన్ని ప్రవేశపెట్టినాయి. దాన్నే తర్వాత భారతీయ ప్రభుత్వాలకు సంబంధించిన అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రవేశపెట్టారు. యూనిఫామ్ విధానం ఎందుకు పెడతారు అంటే, అప్పట్లో మా స్కూళ్ళు మేము చదివేటప్పుడైతే మాకు యూనిఫాములు లేవు. దాన్ని ఏమంటారు, మా స్కూళ్ళ టైంలో మామూలు బట్టలే వేసుకుని వెళ్ళేవాళ్ళం, యూనిఫామ్లు ఏమి ఉండేవి కాదు. మా అదృష్టవశాత్తు మేము డిగ్రీ చదివేదాకా కూడా మాకు ఏ యూనిఫామ్లు లేవు. మా తర్వాత బ్యాచ్లో కళాశాలల్లో కూడా బిగినాయి. మా తర్వాత అంటే మేము చదివేటప్పుడు కూడా ఈ మిషనరీ స్కూళ్ళల్లో ఉండేది యూనిఫామ్స్. దాంట్లో బొట్టు పెట్టుకు రాకూడదు, పూలు పెట్టుకు రాకూడదు, అట్లాగే పట్టీలు వేసుకురాకూడదు, గాజులు వేసుకురాకూడదు అనేటటువంటి నిబంధన. దీని మీద నా తల్లిదండ్రులు అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మతపరమైనటువంటి ఫీలింగ్స్ ఉండకూడదు, ప్లస్ వేరే ఇదేం ఉండకూడదు అన్నట్టు. ఈవెన్ దాన్ని ఏమంటారు, మోకాళ్ళ దాకానే డ్రెస్సులు అన్నటువంటి విధానాన్ని తీసుకొచ్చింది మిషనరీ విద్యా సంస్థ. మా స్కూళ్ళల్లో అయితే లంగా జాకెట్లు వేసుకొచ్చేవాళ్ళు, మా కాలేజీల టైంలో అయితే పరికిణీలు వేసుకొచ్చేవాళ్ళు, లేకపోతే పంజాబీ డ్రెస్సులు వేసుకొచ్చుకునేవాళ్ళు. ప్యాంట్ షర్ట్లు తక్కువ, అప్పట్లో ప్యాంట్ షర్ట్లు అంతగా ఆడపిల్లలు వాడేవాళ్ళు కాదు, పంజాబీ డ్రెస్సులు అనేవాళ్ళం. ఇప్పుడు ఉన్నటువంటి కొత్త పైజమాల టైప్లో ఇవి ఉంటాయి కదా, ఆ టైప్లో అప్పుడు పంజాబీ డ్రెస్సులు అనేవాళ్ళం. ఆ టైప్లో వేసుకొచ్చేవాళ్ళు, పరికిణీలు వేసుకొచ్చేటటువంటిది ఉండేది. కానీ ఇవన్నీ కూడా అప్పుడు ఎలౌడ్. కానీ ఈ విద్యా సంస్థల్లో అవి ఎలౌడ్ కాదు. ఈవెన్ పుట్టినరోజున వేసుకొస్తే మాత్రం ఎలౌడ్ అనేది ఆ తర్వాతన పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే హిజాబ్ వివాదం వచ్చినటువంటి నేపథ్యంలో అట్లాగా ఇలాగే ఉండాలని బొట్టు పెట్టుకోవద్దని చెప్తారా మీరు, ఇవన్నీ అడిగింది కోర్టు. కాబట్టి దేశవ్యాప్తంగా ఇక అన్ని విద్యా సంస్థలలో యూనిఫాములు తీసేయమంటారా? అన్ని విద్యా సంస్థల్లో ఈ బొట్టు దాన్ని ఏమంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బొట్టు పెట్టుకోవడం యాక్సెప్టబుల్, అలాగే మామూలుగా ఇష్టం వచ్చినటువంటి విధంగా జడలు వేసుకోవడము, లేకపోతే తలకాయ లూజ్గా వదులుకోవడము, ఇట్లాంటి దానికి అనుమతిస్తారా? మనం స్కూళ్ళల్లో చూస్తే కనుక 2 జడలు వేసుకురావాలి, కాలేజీలో చూసుకొస్తే 1 జడ వేసుకురావాలా, లూజ్గా ఉండకూడదు, ఇట్లాంటివి ఉంటాయి నిబంధనలన్నీ. ఇప్పుడు ఆ నిబంధనలన్నీ మారుస్తారా? ఎందుకంటే స్వేచ్ఛ ఇస్తే పూర్తి స్వేచ్ఛ. మా స్కూళ్ళల్లో వాటిట్లయితే కనుక పూలు పెట్టుకుని వచ్చేవాళ్ళు, గాజులు వేసుకుని వచ్చేవాళ్ళు, పట్టీలు పెట్టుకుని వచ్చేవాళ్ళు మేము చదివేటప్పుడైతే. అది మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ మారుస్తారా? తేల్చాల్సినటువంటి సందర్భం.